Okay, we will discuss about Parsec linear mechanism. So first of all, I would like to play a video on this Parsec linear mechanism. The video is by MicroStation, Kinematics MicroStation. Here, we'll be looking at a mechanism which is capable of tracing a mathematically accurate straight line. It was designed by Oscillion and it is essentially a 8-bar mechanism. Here, the mechanism is shown schematically 5, 6, 7, 8, 5 color. We'll be looking at a mechanism which is capable of tracing a mathematically accurate straight line. It was designed by Oscillion and it is essentially a 8-bar mechanism. Here the mechanism is shown schematically, the color code indicating the same length in same color. So we have 1, 2, 3, 4, 5, 6, 7 and the fixed link 8, all connected by purely revolute pairs. To understand how it works, let us look at the geometry. These four links of equal length form a rhombus, and these two green links added to it still keep it symmetrical. So these are the lines of symmetry. A, B, and PT are the diagonals of the rhombus, which bisect each other at right angles and meet at point M. Then we have these two links, again of equal length. One of them is fixed, and the other makes P go in a circle. Next, we are going to look at the product of these distances, OP and OT. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న నొటేషన్ మొత్తం కంప్లీట్గా వేరు. సో మనం ఇక్కడ నుంచి ఫాలో అవుదాం. ఓకే, సో పాసిలియర్ మెకానిజంలో మనకి 8 లింక్స్ ఉంటాయి. సో ఇక్కడేమో ఒక రాంబస్ లాంటి ఒక స్ట్రక్చర్ పెడతాము. అది మొత్తం అక్కడ 4 లింక్స్ ఉంటాయి. దాంతోపాటు 2 బ్లూ కలర్ లింక్స్, అవి 2 లింక్స్, సో 6. ఈ రెడ్ కలర్ లింక్ ఒక లింక్ 7, అలాగే ఒక ఫిక్స్డ్ లింక్ 8. సో టోటల్గా 8 లింక్స్ ఉన్నాయి. సో పాసిలియర్ తీసుకున్న లింక్ లెన్స్ ఎలాగున్నాయంటే ఓఏ ఫిక్స్డ్ లింక్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, నెక్స్ట్ బీపీ, పీసీ, సిక్యూ, క్యూబీ మొత్తం ఈక్వల్. సో ఈ రకంగా ఈ రేషియోలో తీసుకున్నప్పుడు ఒక పాయింట్ అనేది ఈ పాయింట్ అనేది స్ట్రైట్ హ్యాండ్ పాత్లో మూవ్ అవుతుందని పాసిలియర్ కనుక్కున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మెకానిజంలో రొటేట్ అవుతున్న లింక్ ఏదంటే ఓక్యూ. సో ఓక్యూ ఈజ్ అవర్ రొటేటింగ్ లింక్. సో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ ఏ ప్లానర్ మెకానిజం ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. సో 3 ఇంటూ n మైనస్ 1 మైనస్ 2p1 మైనస్ 1p2. సో ఇక్కడ ఈ మెకానిజంలో ఎన్ని టర్నింగ్ పేర్స్ ఉన్నాయంటే 1, ఇక్కడ 2 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ జాయింట్ దగ్గర మనకి 3 లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కన్సిడర్ చేయాల్సి ఉంది. సో 2 ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 2, 5, 6, 8, 10. అంటే ఇక్కడ ఎక్కడైతే 3 లింక్స్ కనెక్ట్ అయ్యి అక్కడ మనం 2 కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక జాయింట్ దగ్గర 3 లింక్స్ కనెక్ట్ అయి ఉన్నాయంటే ఒక టర్నింగ్, అది ఎన్ని టర్నింగ్ పేర్స్కి ఈక్వాలెంట్ అంటే 2 టర్నింగ్ పేర్స్కి ఈక్వాలెంట్. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడేమో 1, 3, ఇక్కడ 3 కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి 2 వస్తాయి. సో 5, ఇక్కడ 7, 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 1 8, 8 ప్లస్ 2 10. సో P1 పేర్స్ ఎన్ని ఉన్నాయంటే 10 పేర్స్ ఉన్నాయి. కమింగ్ టు నెంబర్ ఆఫ్ హయ్యర్ పేర్స్ ఏం లేవు. ఇక్కడ 2 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉన్న పేర్స్ అనేవి ఏం లేవు కాబట్టి సో P2 0. సో అక్కడ నుంచి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1 వచ్చింది. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ దిస్ పాసిలియర్ మెకానిజం ఈజ్ 1. సో విచ్ మీన్స్ దట్ యూ కెన్ ఓన్లీ move one link and you will get the constrained and predictable motion, for the entire mechanism. సో ఒకవేళ ఏదన్నా ఒక లింక్ని మూవ్ చేస్తే
మనకి మిగతా అన్ని లింక్స్ కూడా కన్స్ట్రైన్డ్ అండ్ ప్రిడిక్టబుల్ మోషన్లో మూవ్ అవుతుంది. అది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఒకవేళ మీకు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 వచ్చిందంటే మీరు ఇండైరెక్ట్గా 2 లింక్స్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మెకానిజం మొత్తం కన్స్ట్రైన్డ్ అండ్ ప్రిడిక్టబుల్ మోషన్లో మూవ్ అవుతుంది. సో degrees of freedom 1 for this Pascalian mechanism. So as you know that the condition for exact straight line motion mechanism, so condition for exact straight line motion mechanism, so మీకు ఆల్రెడీ హలో చెప్పన్నా, క్లాస్ జరుగుతుంది. అవునా, ఒకసారి ఇట్రా, ఇక్కడ స్టాఫ్ ఉందా? ఓకే, if there are 2 points P and Q which are moving in a straight, moving in a plane, and the line joining of P and Q, if it passes through a fixed point O, and P generates a circle which passes through a point O, then we can say that, and maintaining the relationship, that is OP into OQ is constant. సో 2 పాయింట్స్ పి అండ్ క్యూ ప్లేన్లో మూవ్ అవుతాయి. ఒకవేళ పి అండ్ క్యూని జాయిన్ చేసిన లైన్ ఒకవేళ ఒక ఫిక్స్డ్ పాయింట్ పోకుండా పాస్ అవుతూ, అలాగే ఓపీ ఇంటూ ఓక్యూ యొక్క ప్రొడక్ట్ కాన్స్టెంట్గా మెయింటైన్ అయితే, సో క్యూ అనే పాయింట్ అనేది స్ట్రైట్ లైన్ పాత్ని జనరేట్ చేస్తుందని మనకి కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ మోషన్ మెకానిజం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటంటే, సో పీక్యూ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో పీక్యూ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో పీక్యూని ఎక్స్టెండ్ చేసిన లైన్ మనకి పాయింట్ పోకుండా పాస్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఓ, పి అండ్ క్యూ ఆర్ కోలీనియర్. సో మొత్తం అన్నీ ఒకే లైన్ మీద ఉంటాయని చెప్పి ఒక ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. పీక్యూ పాసెస్ త్రూ ఫిక్స్డ్ పాయింట్ ఓ కాబట్టి, సో ఓపీక్యూ మొత్తం అన్నీ కూడా కోలీనియర్గా ఉంటాయి, ఒకే లైన్ మీద ఉంటాయి అన్నది కాన్సెప్ట్. సో ఈ ఫస్ట్ మనం ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ పాయింట్ ఏంటి, ఓపీ ఇంటూ ఓక్యూ కాన్స్టెంట్, ఇదొకటి. నెక్స్ట్ ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ పాయింట్ని ప్రూవ్ చేద్దాం. అంటే ఈ పి, క్యూ అండ్ ఓ మొత్తం అన్నీ కూడా కోలీనియర్, ఒకే లైన్ మీద ఉన్నాయని ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. కాకపోతే మన మెకానిజంలో ఉన్న పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఓపీ క్యూ కాదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఓకే ఇక్కడ పి అనే పాయింట్ ఏంటంటే ఒక స్ట్రైట్ అండ్ పాత్లో మూవ్ అవుతుంది. సో క్యూపీ, ఒకవేళ ఇక్కడ క్యూపీ ఉంది కదా, సో పి అండ్ క్యూని జాయిన్ చేసిన లైన్, ఎక్స్టెండ్ చేసిన లైన్ పాయింట్ చేయకుండా పాస్ అవుతుంది. సో అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, సో క్యూ, పి అండ్ ఏ మొత్తం 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. ఏక్యూపి లైస్ ఆన్ సేమ్ లైన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఏక్యూపి కోలీనియర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి ఫస్ట్ పాయింట్. ఏక్యూపి పాయింట్స్ ఆర్ కోలీనియర్ అని ఫస్ట్ ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పడం గురించి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రిలేషన్స్ తీసుకొస్తున్నాం. ఒకటేమో రాంబస్ తీసుకుంటాము. రాంబస్ తీసుకున్నప్పుడు
ఐ మీన్ బీపీసీక్యూ ఈజ్ అవర్ రాంబస్. సో ఈ రాంబస్లో మనకి డయాగ్నల్స్ ఏమున్నాయి, క్యూపీ ఒకటి ఉంది, అలాగే బీసీ ఒకటి ఉంది. ఈ డయాగ్నల్స్ అనేవి ఇక్కడ ఇక్కడ ఏదైతే యాంగిల్స్ ఉన్నాయో వాటిని బైసెక్ట్ చేస్తాయి. సో ఐ మీన్ బీసీ diagonal BC bisects the angles at B and C, and diagonal QP bisects the angles at Q and P. సో మనకి ఇక్కడ ఏంటంటే క్యూ దగ్గర బైసెక్ట్ చేస్తున్నాయి. సో ఈ క్యూపీ డయాగ్నల్ అనేది ఇక్కడ ఉన్న క్యూ దగ్గర ఉన్న యాంగిల్ని రెండు కింద ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఒకటేమో యాంగిల్ 1 అనుకుంటున్నాను, ఇంకొకటేమో యాంగిల్ 2 అనుకుంటున్నాను. సో ఫ్రమ్ దిస్ rhombus you can say that angle 1 is equal to angle 2. Angle 1 is equal to angle 2 ఎందుకంటే QP bisects the angle BQC, అంటే క్యూ దగ్గర ఉన్న యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2. ఇది ఫస్ట్ రిలేషన్. కమింగ్ టు ద నెక్స్ట్ రిలేషన్ ఈజ్ ఫ్రమ్ ఇక్కడ చూడండి మీరు ఏక్యూ. సో ఫస్ట్ది ఇక్కడ ఏక్యూసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే ఏక్యూబి అనేది ఇంకొక ట్రయాంగిల్. సో ఇక్కడ ఏంటంటే ఐ మీన్ ఒక డాటెడ్ లైన్ డ్రా చేసాము, ఏ అండ్ క్యూని జాయిన్ చేసేలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేసాము. సో ఏక్యూసి అండ్ ఏక్యూబి రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి. రెండు ట్రయాంగిల్స్ యూస్ చేసి ఇంకొక రిలేషన్ తీసుకొస్తాము, ఏక్యూసి అండ్ ఏక్యూబి. ఏక్యూ ఈజ్ కామన్ టు దీస్ టూ ట్రయాంగిల్స్. సో ఏక్యూసికి అండ్ ఏక్యూబికి కామన్గా ఉన్న సైడ్ ఏంటంటే ఏక్యూ. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. మనకి రెండు బ్లూ కలర్ లింక్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ, సో అదొకటి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి, అదొకటి. అలాగే నెక్స్ట్ సిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ. ఇది ఒక రాంబస్ కదా, రాంబస్లో ఈ ఈ మొత్తం అన్ని సైడ్స్ ఈక్వల్. సో సిక్యూ అండ్ క్యూబీ ఈ రెండు కూడా ఈక్వల్. సో ఏక్యూ ఈజ్ కామన్ టు బోత్ ట్రయాంగిల్స్ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అండ్ క్యూసీ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ. సో ఇది మూడు లింక్స్ మామూలుగా మనకి ఈక్వల్. సో 3 లింక్స్ ఈక్వల్ అంటే ఇండైరెక్ట్గా వాటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో సో దీస్ టూ ట్రయాంగిల్స్ ఏక్యూసీ అండ్ ఏక్యూబీ ఆర్ కాంగ్రుయెంట్ ఇన్ ఆల్ ఆర్ ఐడెంటికల్ ఇన్ ఆల్ పొజిషన్స్. సో అన్ని పొజిషన్స్ దగ్గర కూడా మనకి ఏక్యూసీ అండ్ ఏక్యూబీ కాంగ్రుయెంట్ అని చెప్తున్నాం. సో నెక్స్ట్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. ఎందుకంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్, ఎందుకంటే రెండు ఐడెంటికల్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ ఈక్వల్. సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4. ఇది సెకండ్ రిలేషన్. సో నెక్స్ట్ యూ కెన్ యాడ్ 1 + 2. సో ఈ ఫస్ట్ని సెకండ్ని యాడ్ చేయండి. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది? సో 360 degrees ఉంటుంది. సో 1 2 4 3 మొత్తం యాంగిల్ సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో మొత్తం కలిపితే మనకి 360 degrees ఉంది. మొత్తం 4 యాంగిల్స్ కలిపి 360 degrees. మనకి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 వచ్చింది కదా. సో ఇన్నట్లో మనం ఎక్స్ అనుకుంటున్నాము. సో ఎక్స్ అనుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ వస్తుంది, ఎందుకంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఇదేమో ఎక్స్, అలాగే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 అనేది ఇంకో ఎక్స్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత? 360 degrees. అక్కడ నుంచి ఎక్స్ ఎంత వస్తుంది? 180 degrees. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees, అలాగే యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ నుంచి యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు ఈ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి మీరు. సో ఇక్కడేమో పి ఉంది, ఏక్యూపి. సో ఇక్కడ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 1 180 degrees అంటే ఇది మొత్తం యాంగిల్ ఎంత అవ్వాలి? 180 degrees. సో ఇలా 180 degrees అవ్వాలంటే క్యూపీ అనేది ఈ ఏక్యూ తోటి ఒకే కోలీనియర్గా ఉండాలి. సో ఏక్యూపి ఒకే లైన్ మీద ఉన్నప్పుడే కదా మనకి ఇక్కడ క్యూ దగ్గర ఉన్న ఈ యాంగిల్ అనేది 180 degrees అవుతుంది. సో యాంగిల్ 3
ప్లస్ యాంగిల్ 1 కలిపితే 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఏక్యూపీ కోలినియర్ అవుతాయి. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 కూడా 180 డిగ్రీస్ అంటే ఏక్యూపీ మొత్తం ఒకే లైన్ మీద ఉండాలి. సో ఇది మొత్తం అప్పుడు 180 డిగ్రీస్ అవుతుంది. సో ఈ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది ఏంటంటే మొత్తం 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయని మనం చెప్తాం. ఏక్యూపీ లైస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఏక్యూపీ లైస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పి. ఓకే, ఫస్ట్ పాయింట్ని ప్రూవ్ చేసాము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో మనం కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ మెకానిజంలో మనం ఎలాగైతే చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. ఏంటంటే కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ అండ్ మోషన్ ఏం చేసాము, ఈ క్యూ అనే పాయింట్ని ఏం చేసాము, ఈ ఈ ఓఏ ఉంది కదా, ఈ ఓఏని ఎక్స్టెండ్ చేసుకున్నాము. క్యూ పాయింట్ని ప్రొజెక్ట్ చేసాం ఈ ఓఏ లైన్ మీద ఎక్స్టెన్షన్లోనే. అప్పుడు ఏం ప్రూవ్ చేసాము, ఈ ఓక్యూ యొక్క ప్రొజెక్షన్ ఆన్ ఓఏ ఏంటి, ఓటీ కదా. సో ఓటీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేసాం. ప్రూవ్ చేసి ఈ ఓటీ కాన్స్టెంట్ అని ఎప్పుడు చెప్తామంటే క్యూ ఒకవేళ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అయితే అప్పుడు మనం ఈ ఓటీ కాన్స్టెంట్గా ఉంటుందని మనం చెప్తాం. సేమ్ సిమిలర్గా ఇక్కడ కూడా ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఒక రిలేషన్ వచ్చింది ఏంటంటే మనకి మొత్తం 3 పాయింట్స్ కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటాయని వచ్చినాయి. ఏ క్యూ అండ్ పి లైస్ ఆన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్. ఈ క్యూ లైస్ ఆన్ ఏ సేమ్ స్ట్రైట్ లైన్. సో నెక్స్ట్ పాయింట్ ఏం ప్రూవ్ చేయాలంటే పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం 2 ట్రయాంగిల్స్ అనేవి కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సో సపోజ్ ఇక్కడ చూడండి. సో ఈ మెకానిజంలో మనకి రొటేట్ అవుతున్న లింక్ ఏంటంటే రొటేట్ అవుతున్న లింక్ ఓక్యూ లింక్. సో ఈ ఓక్యూ లింక్ ఏమవుతుంది, ఇలా రొటేట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ అని ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక సపోజ్ ఇక్కడ ఈ ఓఏ అయితే కోలినియర్గా ఉందనుకోండి, సపోజ్ ఓక్యూ అది ఇలా రొటేట్ అవుతూ ఇలాగ మూవ్ అవుతూ ఇలా వస్తుంది. సో ఇలా అంటే ఈ ఓక్యూ యొక్క పాత్, ఈ క్యూ పాయింట్ అలా ఏ పాత్ని ట్రేస్ చేస్తుంది, డైరెక్ట్గా ఒక సెమీ సర్క్యులర్ కర్వ్ని ట్రేస్ చేస్తుంది. సో మొత్తం ఓక్యూ అనేది ఇలా రొటేట్ అవుతూ ఒక సెమీ సర్కిల్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఇప్పుడు క్యూ అనే పాయింట్ సపోజ్ ఇక్కడికి వచ్చింది, క్యూ డాష్ పొజిషన్ దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు అదే కొంచెం ఇక్కడ డ్రా చేద్దాం. నేను ఆల్రెడీ డ్రా చేసాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇనీషియల్గా మనకి ఓక్యూ ఇక్కడ ఉంది. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి రొటేట్ అవుతూ క్యూ అనే పాయింట్ ఇలా మూవ్ అవుతూ ఇక్కడికి వచ్చింది క్యూ డాష్ పొజిషన్కి. సో ఇప్పుడు ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ డాష్, ఎందుకంటే ఓక్యూ ఈజ్ అవర్ ఫిక్స్డ్ లింక్, సారీ ఓక్యూ ఈజ్ ఎ రిజిడ్ లింక్. అలాగే ఓక్యూ డాష్ కూడా ఏంటి, అక్కడ అది కూడా లింకే కదా. సో ఇక్కడ ఉన్న లింక్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినట్టు అంతే. సో ఇప్పుడు ఓక్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ, ఎందుకంటే అది ఒక రిజిడ్ లింక్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక సర్కంఫరెన్స్ మీద ఇది డయామీటర్ ఏమవుతుంది ఈ సెమీ సర్కిల్కి, ఏక్యూ డాష్. సో ఏక్యూ డాష్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ ఏక్యూ డాష్ అనేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. అలాగే ఇక్కడ పాయింట్ క్యూ అనేది, ఈ క్యూ పాయింట్ అనేది సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్ క్యూ అనే పాయింట్. సో ఒకవేళ మీరు డయామీటర్ యొక్క ఒక ఎండ్ ఏంటి ఏ అనే పాయింట్, ఏ పాయింట్ని క్యూని జాయిన్ చేశారు, అలాగే క్యూని క్యూ డాష్ని జాయిన్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, 90 డిగ్రీస్. అంటే మీరు సర్కిల్ యొక్క డయామీటర్ మీద ఉన్న 2 పాయింట్స్ని సర్కంఫరెన్స్ మీద ఉన్న ఏదన్నా ఒక పాయింట్ని మీరు ఒకవేళ జాయిన్ చేస్తే ఆ 2 లైన్స్ని మధ్య ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఏక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూ డాష్. ఏక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు క్యూ డాష్. సో యాంగిల్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే
ఇక్కడ పి అనే పాయింట్ ఉంది కదా, సో పి పాయింట్ ఏం చేస్తాం అంటే దాన్ని ప్రొజెక్ట్ చేస్తాం ఎక్కడికి. సో ఈ పి పాయింట్ని ప్రొజెక్ట్ చేయండి, ఎక్కడికంటే ఈ ఓఏ లింక్ ఉంది కదా, ఓఏ లింక్ యొక్క ఎక్స్టెన్షన్, ఇది ఎక్స్టెన్షన్ కదా, దీని మీదకి ఈ పి పాయింట్ ప్రొజెక్ట్ చేయండి. సో పి అనే పాయింట్ పి డాష్ ఈజ్ అవర్ ప్రొజెక్షన్ పాయింట్, సో ప్రొజెక్టెడ్ పాయింట్. సో పిని ఇక్కడికి ప్రొజెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది చూడండి, ఏపీ పి డాష్, ఇది ఏ, ఇది పి డాష్, రైట్ యాంగిల్ ఈజ్ లొకేటెడ్ అట్ దిస్ లొకేషన్. సో ఏపీ పి డాష్ ఈజ్ అనదర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ చూడండి, ఏపీ పి డాష్, రైట్ యాంగిల్ ఈజ్ అట్ పి డాష్. సేమ్ నేను అదే ఇక్కడ డ్రా చేస్తున్నాను సేమ్ డయాగ్రామ్లో. ఓకే, ఇక్కడ పి అనే పాయింట్ ఉంది కదా, పి పాయింట్ ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్కడికో వస్తుంది, ఇది పి డాష్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకటేమో ఏక్యూ క్యూ డాష్ ఒక ట్రయాంగిల్, ఏక్యూ క్యూ డాష్ ఈజ్ వన్ ట్రయాంగిల్, అండ్ ఏపీ పి డాష్ ఈజ్ అనదర్ ట్రయాంగిల్. ఏక్యూ క్యూ డాష్ ఈజ్ వన్ ట్రయాంగిల్ అండ్ ఏపీ పి డాష్ ఈజ్ అనదర్ ట్రయాంగిల్. ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, ఎందుకంటే ఒకసారి ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఏ అనే యాంగిల్ రెండు ట్రయాంగిల్స్ కామన్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ యాంగిల్, అలాగే ఏపీ పి డాష్ అండ్ ఏక్యూ క్యూ డాష్లో కామన్గా ఉన్న యాంగిల్ ఏ. అలాగే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఇంకొక ట్రయాంగిల్లో సేమ్ రైట్ యాంగిల్ ఉంది. సో రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇండైరెక్ట్గా అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. సో అవే డ్రా చేద్దాము. ఏక్యూ క్యూ డాష్, ఇది ఏక్యూ క్యూ డాష్, ఇదేమో ఏపీ పి డాష్. సో ఇప్పుడు ఏ యాంగిల్స్ ఈక్వల్, ఇక్కడ ఈ ఏ దగ్గర ఉన్న యాంగిల్ రెండు ఈక్వల్. సో ఫస్ట్ది ఏంటంటే యాంగిల్ క్యూఏ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు, అలాగే పిఏ పి డాష్, యాంగిల్ పిఏ పి డాష్, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఉంది, అంటే ఏక్యూ క్యూ డాష్, యాంగిల్ ఏక్యూ క్యూ డాష్ అంటే క్యూ దగ్గర ఉన్న యాంగిల్ ఏక్యూ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ డాష్ పి, యాంగిల్ ఏపీ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. As these two angles are equal, in these two triangles, so they are similar triangles. So they are similar triangles. సో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, అది ఏంటంటే ఏక్యూ క్యూ డాష్ ఒకటి, అలాగే ఏపీ పి డాష్ ఒకటి. సో అక్కడ నుంచి మనం ఏం రాస్తామంటే ఏ ఒకటి, ఇక్కడేమో క్యూ, ఇది క్యూ డాష్, ఇదేమో ఏ, ఇది సపోజ్ పి డాష్, ఇదేమో ఇదేమో 90 degrees ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్,
చిన్న ట్రయాంగిల్స్ నుంచి సో 1/1 చేస్తున్నాను. అంటే ఏక్యూ డివైడెడ్ బై ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేమో 2, ఇది 2 అనుకుంటున్నాను. సో ఏక్యూ డాష్ డివైడెడ్ బై ఏపీ అంటే ఫస్ట్ దాంట్లో ఈ రైట్ యాంగిల్కి ఈ వెర్టికల్ లైన్ తీసుకున్నాను, ఏక్యూ డివైడెడ్ బై ఇక్కడ ఉన్న వెర్టికల్ లైన్ ఏపీ డాష్, అలాగే ఇక్కడ ఉన్న హైపోటెన్యూస్ ఏక్యూ డాష్, ఇక్కడ ఉన్న హైపోటెన్యూస్ ఏపీ. సో ఏక్యూ బై ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ డాష్ బై ఏపీ. ఇది ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు, ఏక్యూ డాష్ ఇంటూ ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ ఇంటూ ఏపీ. ఈ రెండాటిని క్రాస్ మల్టిప్లై చేసాం. సో ఏక్యూ డాష్ ఇంటూ ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ ఇంటూ ఏపీ. ఇక్కడ నుంచి ఏక్యూని ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఒకసారి, అసలు ఏక్యూ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు ఇది క్యూపీ ఉంది కదా, ఈ క్యూపీ అండ్ సిబి ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఈ రెండు డయాగ్నల్స్, ఆ పాయింట్ని ఆర్ అనుకుంటున్నాను. నాకు ఏం కావాలంటే ఏక్యూ లెంత్ కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్. ఈ లెంత్ కావాలి అంటే నేను ఇండైరెక్ట్గా ఏఆర్లోంచి ఈ ఆర్క్యూని సబ్ట్రాక్ట్ చేస్తాను, అప్పుడు మనకి ఏక్యూ వస్తుంది. ఏక్యూ ఈజ్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ మైనస్, అంటే ఏఆర్ మైనస్ ఆర్క్యూ. ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్, ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్లోంచి ఈ లెంత్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఈ లెంత్ వస్తుంది కదా. సో ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ మైనస్ ఆర్క్యూ. నెక్స్ట్ ఏపీ, ఏపీ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ కావాలి. సో ఏపీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళీ ఆర్ వచ్చేలా రాయండి, ఏఆర్ ప్లస్ ఆర్పి. ఏపీ ఈజ్ నథింగ్ బట్ ఈఆర్ ప్లస్ ఆర్పి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ. ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ ఎందుకంటే ఇవి యాక్చువల్గా ఈ డయాగ్నల్స్ అనేవి ఇక్కడ ఈక్వల్గా డివైడ్ చేస్తాయి కాబట్టి ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి. ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్పి. ఈ మూడు రిలేషన్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ ఏక్యూ అంటే ఏఆర్లోంచి ఆర్క్యూ తీస్తాం. నెక్స్ట్ ఏపీ అంటే ఈ ఏఆర్కి ఆర్పి కలిపాం. నెక్స్ట్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ. సో మొత్తం మూడు రిలేషన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తాం. ఓకే, ఏక్యూ అంటే ఏమొచ్చింది మనకి, ఏఆర్ మైనస్ ఆర్క్యూ. నెక్స్ట్ ఏపీ అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ప్లస్ ఆర్పి. నెక్స్ట్ ఆర్పి ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ. దీస్ ఆర్ ఫ్రమ్ ది కాన్ఫిగరేషన్ డయాగ్రామ్. సో ఏక్యూ అంటే ఏం రీప్లేస్ చేస్తాము, ఏఆర్ మైనస్ ఆర్క్యూ. నెక్స్ట్ ఏపీ అంటే ఏఆర్ ప్లస్ ఆర్పి. నెక్స్ట్ ఏఆర్ మైనస్ ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్యూ ఇంటూ ఏఆర్ ప్లస్, ఇక్కడ ఆర్పి అంటే ఏంటి, ఆర్క్యూకి ఈక్వల్. సో ఆర్పి ప్లేస్లో ఆర్క్యూని రీప్లేస్ చేస్తాం. ఇక్కడ ఇండైరెక్ట్గా ఏమొచ్చింది మనకి, సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏఆర్ స్క్వేర్ మైనస్ ఆర్క్యూ స్క్వేర్, ఏఆర్ స్క్వేర్ మైనస్ ఆర్క్యూ స్క్వేర్. సో మళ్ళీ దీన్ని కూడా ఇంకొక రకంగా రాస్తాము, ఏంటంటే అది ఇక్కడ చూడండి డయాగ్రామ్లో, ఏఆర్ స్క్వేర్ మైనస్ మనకి ఏమొచ్చింది, ఆర్క్యూ స్క్వేర్ వచ్చింది. ఏఆర్ ఇక్కడ చూడండి, ఈ ఏఆర్ కావాలి,
ఏఆర్ కావాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేద్దాము. ఇది ఒకసారి డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, ఓకే ఇలా ఉంది. ఇదేమో ఏ, ఇది ఆర్, ఇది సి. అలాగే నెక్స్ట్ ఏఆర్సి. ఇక్కడ నుంచి ఏఆర్ అంటే ఏం రాయొచ్చు, ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో సో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈఆర్ స్క్వేర్ ప్లస్ సిఆర్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఏఆర్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, ఏఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ సిఆర్ స్క్వేర్. సో ఏఆర్ స్క్వేర్ ఎలా రీప్లేస్ చేస్తున్నాం అంటే ఏసీ స్క్వేర్ మైనస్ సిఆర్ స్క్వేర్. ఇది ఒక పాయింట్, మైనస్ ఆర్క్యూ స్క్వేర్. ఆర్క్యూ అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ యూస్ చేయండి. ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉంది కదా, అది అక్కడ ఏంటి ఆర్, ఇదేమో సి, ఇది క్యూ. ఇక్కడేమో మనకి ఆర్క్యూ కావాలి. ఆర్క్యూ కావాలంటే ఇది ఒక సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మీకు ఆల్రెడీ పైథాగరస్ థియరం తెలుసు కదా. సో అక్కడ నుంచి మనం ఆర్క్యూని ఎలా రాస్తాము అంటే ఓకే, ఓకే. సో ఇది ఆర్, ఇది క్యూ, ఇదేమో సి. ఇక్కడ నుంచి మనం క్యూఆర్ కావాలి కదా, ఆర్క్యూ. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఆర్క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ స్క్వేర్ మైనస్ ఆర్సి స్క్వేర్. ఇది ఫ్రమ్ పైథాగరస్ థియరం. సో ఆర్క్యూ స్క్వేర్ అంటే సిక్యూ స్క్వేర్ మైనస్ ఆర్సి స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఇదేమో మైనస్ సిఆర్ స్క్వేర్, ఇదేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిఆర్. సో ఏసీ స్క్వేర్ మైనస్ సిఆర్ స్క్వేర్ మైనస్ సిక్యూ స్క్వేర్ ప్లస్ సిఆర్ స్క్వేర్. సో ఇది మైనస్ సిఆర్ ప్లస్ సిఆర్ ఎలాగ జీరో వస్తాయి. సో ఇంకా మనకి ఫైనల్గా ఎక్కడ ఏమొచ్చిందంటే పైన చూడండి ఒకసారి, ఏక్యూ డాష్ ఇంటూ ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ డాష్ ఇంటూ ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ డాష్ ఇంటూ ఏపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ సిక్యూ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి ఏపీ డాష్ కావాలి కదా, ఏపీ డాష్ మనం ఏం చేయాలి, ఇది ఒక కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడు మనకి పి అనే పాయింట్ స్ట్రైట్ అండ్ పాత్లో ప్రూవ్ చేసినట్టు, అది మూవ్ అవుతున్నట్టు. సో ఏసీ స్క్వేర్ మైనస్ సిక్యూ స్క్వేర్ డివైడెడ్ బై ఏపీ డాష్, సారీ ఏక్యూ డాష్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఏసీ సిక్యూ రెండు ఉన్నాయి. ఏసీ అండ్ సిక్యూ. ఏసీ అంటే ఏంటి, ఇది ఒక రిజిడ్ లింక్. రిజిడ్ లింక్ లెంత్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, ఎందుకంటే రిజిడ్ అంటే మీనింగ్ అది కదా, లెంత్ చేంజ్ అవ్వకుండా డిఫామ్ అవ్వకుండా ఉండాలి లింక్. ఏసీ యాజ్ ఏసీ ఈజ్ ఎ రిజిడ్ లింక్, ఏసీ లెంత్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. అలాగే సిక్యూ, సిక్యూ లెంత్, సిక్యూ ఈజ్ ఆల్సో ఏ రిజిడ్ లింక్, అండ్ రిజిడ్ లింక్ కాబట్టి ఇది కూడా లెంత్ చేంజ్ అవ్వదు. సో ఏసీ అండ్ సిక్యూ ఆర్ రిజిడ్ లింక్స్. సో దీస్ లెంత్స్ ఆర్ will not change with respect to time.
సో అప్పుడు ఏసీ సి అంటే ఏసీ స్క్వేర్ సిక్యూ స్క్వేర్ కూడా మనకి అది కాన్స్టెంట్ వాల్యూస్ అవుతాయి. ఏసీ అనేది రిజిడ్ లింక్, అలాగే సిక్యూ అనేది కూడా రిజిడ్ లింక్ కాబట్టి సో వాటి యొక్క లెన్స్ చేంజ్ అవ్వవు. సో ఏసీ యాజ్ ఏసీ అండ్ సిక్యూ ఆర్ rigid links. So AC is constant, which implies AC square is a constant. AC square is a constant. అలాగే CQ is a rigid link. So CQ is a rigid link. So CQ is a constant. So which means CQ square is also a constant value. CQ square is constant. So constant minus constant. సో ఈ న్యూమరేటర్లో ఉన్నది మొత్తం కాన్స్టెంట్. అలాగే ఏక్యూ డాష్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏక్యూ డాష్ ఎక్కడ వచ్చింది మనకు, అసలు ఏక్యూ డాష్ ఈ సెమీ సర్కిల్ డ్రా చేసినప్పుడు వచ్చింది కదా. ఇక్కడ చూడండి ఏక్యూ డాష్ ఇక్కడ నుంచి ఇక్కడికున్న లెంత్ ఏక్యూ డాష్. సో యాజ్ ఏక్యూ డాష్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, ఇట్స్ లెంత్ విల్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఏక్యూ డాష్ యొక్క లెంత్ కూడా చేంజ్ అవ్వదు, ఎందుకంటే యాజ్ ఇట్ represents the diameter of the circle. So this is also a constant value. So AQ dash is a constant value. So AQ dash is a as AQ dash is the diameter of the circle. So మనకి AQ dash కూడా diameter of the circle కాబట్టి so AQ dash is a constant value. It is constant. So AP dash is equal to some constant by constant, which implies it is also a constant. So AP dash, so AP dash అనేది కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఏపీ డాష్ అనేది సో ఈ లెంత్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అని వచ్చింది. పి యొక్క ప్రొజెక్షన్ ఆన్ ద లైన్ ఏవోని ఎక్స్టెండ్ చేస్తే పి యొక్క ప్రొజెక్షన్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ పి డాష్, అంటే ఏపీ డాష్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండాలి. అంటే పి యొక్క ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా పి డాష్ దగ్గరే ఉండాలి. ఇలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి మీరు ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది. ఓకే, ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్గా వచ్చింది. సో ఇప్పుడు అది అసలు ఎప్పుడు పాసిబుల్, సపోజ్ ఇది ఏ, ఇది సపోజ్ ఇది ఓ అనుకోండి, పి ఇక్కడ ఉంది. సో దీన్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాము, ఈ ఓఏ ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇది పి డాష్, ఈ లెంత్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ అని వచ్చింది. అంటే పి యొక్క ప్రొజెక్షన్ ఎప్పుడు కూడా పి డాష్ దగ్గర పడాలి. ఒకవేళ పి అనే పాయింట్ సపోజ్ అది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, సపోజ్ ఇక్కడికి వచ్చింది పి అనే పాయింట్, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, దీని ప్రొజెక్షన్ ఇక్కడ పడుతుంది వచ్చి, అంటే ఇది పి డాష్ అవుతుంది. కానీ ఇందాక ఏపీ డాష్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న లెంత్. సో ఇంత లెంత్ ఉండాలి, కానీ ఎంత వచ్చింది, దీనికన్నా తక్కువ వచ్చింది మనకి. సో పి పాయింట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వదు. అలాగే ఒకవేళ పి అనే పాయింట్ ఇలా రైట్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, దీని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. సో ఇది పి డాష్. సో ఈ రెండు కేసుల్లో కూడా అంటే పి రైట్ సైడ్ మూవ్ అయినా ప్రొజెక్షన్ వాల్యూ చేంజ్ అయిపోతుంది, ఏపీ డాష్ అనేది మారిపోతుంది. అలాగే పి ఒకవేళ లెఫ్ట్ సైడ్ మూవ్ అయినా ఈ ఏపీ డాష్ వాల్యూ మారిపోతుంది. అంటే పి అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వకూడదు, అలాగే రైట్ సైడ్ మూవ్ అవ్వకూడదు. సో అలా మూవ్ అవ్వకూడదు అంటే, సో అలా మూవ్ అవ్వకుండా ఏపీ డాష్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం అంటే, సో పి మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఒకవేళ పి అనే పాయింట్ స్ట్రైట్ లైన్గా మూవ్ అంటే ఇది కిందకి కానీ పైకి కానీ మూవ్ అయితేనే మనకి
ఏపీ డాష్ వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఎయిదర్ పి అనేది పైకి వెళ్ళాలి లేదంటే కిందకి రావాలి. సో ఓన్లీ పాసిబుల్ ఇది ఇటు సైడ్ మూవ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ అయిందంటే యువర్ ఏపీ డాష్ విల్ చేంజ్. సో ఒకవేళ రైట్ సైడ్ మూవ్ అయిందంటే యువర్ యూ విల్ గెట్ మోర్ ఏపీ డాష్. కానీ ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్ వాల్యూ, సో ఇట్ షుడ్ నాట్ చేంజ్. సో అందుకోసం ఏంటంటే ద ఓన్లీ పాసిబిలిటీ ఈస్ పి. ఇఫ్ పి మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ దెన్ యూ విల్ గెట్ ఏపీ డాష్ ఈస్ కాన్స్టెంట్. It's a constant. AP P moves along a straight line, you will get AP dash is constant. So ఇది the only possibility. ఇది అర్థమైందా మీకు? ఏంటి పరిస్థితి? కొంచెం అంటే లెంతీ డెరివేషన్. మీరు ఒకవేళ మీరు ఈ నోట్స్ ఒకవేళ మీరు నోట్బుక్లో రాస్తే మీకు ఈజీగానే అర్థం అవుతుంది. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది, మనం ఏం కొత్తగా ఏం చేయట్లేదు. ఓకేనా? అంటే మొత్తం ఫైనల్గా మీరు 2 పాయింట్స్ తీసుకోవాలి. పాసిలినియర్ మెకానిజం అని ఒకవేళ క్వశ్చన్ అడిగారు అనుకో, మీరు ఫస్ట్ మొత్తం ఎన్ని లింక్స్ ఉన్నాయి అన్ని రాస్తారు. నార్మల్గా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కనుక్కుంటారు, అదంతా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మీరు ప్రూవ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఏక్యూపీ మొత్తం కూడా ఒకే లైన్ మీద ఉన్నాయని ప్రూవ్ చేయాలి. సో మొత్తం అన్ని కూడా కోలీనియర్ అని చెప్పాలి. కోలీనియర్ అని చెప్పాలి అంటే సో ఒకసారి రాంబాస్ యూస్ చేసుకున్నాం, ఇంకొకసారి ఏమో కాంగ్రియంట్ ట్రయాంగిల్స్ యూస్ చేసుకుని ఏక్యూపీ ఒకే లైన్ మీద ఉన్నాయని చెప్పాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ పీని ఈ ఓఏ లైన్ మీద ప్రొజెక్ట్ చేసాం. అప్పుడు ఈ పీ డాష్ అనే పాయింట్ వచ్చింది. సో ఏ నుంచి పీ డాష్కి ఉన్న లెంత్ అనేది కాన్స్టెంట్ అని చెప్పాలి. అప్పుడు ఏంటి పీ అనేది ఇండైరెక్ట్గా స్ట్రైట్ లైన్లో మూవ్ అయినట్టు మనం చెప్పగలం. అదే కదా మనకి క్యూ అండ్ పీ ఒకవేళ ప్లేన్లో మూవ్ అయ్యి క్యూపీ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఓ, ఇక్కడేమో పాయింట్ ఏ అనేది ఫిక్స్డ్ పాయింట్. అలాగే ఓపీ ఇంటూ ఓక్యూ ఇస్ కాన్స్టెంట్. అండ్ ఇఫ్ ఏపీ ఈస్ ఇఫ్ పీ పాయింట్ మూవ్స్ అలాంగ్ స్ట్రైట్ లైన్, మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందంటే ఈ ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్గా ఉంది అంటే ఇండైరెక్ట్గా పీ అనేది స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవ్వాలి. సో ఫస్ట్ ఏక్యూపీ కోలీనియర్ అని చెప్పాలి, నెక్స్ట్ ఏమో ఏపీ డాష్ అనేది కాన్స్టెంట్ అని చెప్పి మనం పీ అనే పాయింట్ స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని మనం చెప్తాం. ఈ 2 పాయింట్స్ని మనం పాసిలినియర్ మెకానిజంలో ప్రూవ్ చేస్తే ఒక పాయింట్ అనేది పాసిలినియర్ మెకానిజంలో స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవుతుందని మనం చెప్పగలం. ఈ డెరివేషన్ ఒకసారి చూడండి. సో నెక్స్ట్ పాసిలినియర్ మెకానిజంలో ఎన్ని లింక్స్ ఉన్నాయి టోటల్? ఒక 8.